హాయ్ అండి. నేను మీకు ఇప్పుడు ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను. మురుకులు ఎలా చేసుకోవాలో. నేను ఇప్పుడు చూపించే మురుకులు రైస్ అండ్ మినప్పప్పుతోటి పిండి పట్టించాను. ఈ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, పిండిలో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాల్ట్ అండ్ హల్దీ పౌడర్, జీరా, అల్లం పేస్ట్, మిర్చి పౌడర్, నువ్వులు యాడ్ చేశాను. ఇప్పుడు మనం దీంట్లో వేడి చేసిన ఆయిల్ని వేసుకోవాలి. వేడి చేసిన ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ మనం ఆల్సో యాడ్ హాట్ వాటర్ అండి. హాట్ వాటర్ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మురుకులు అనేవి చాలా క్రిస్పీగా మనకు బాగుంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు మనకి ఈ మురుకులకి. నేను ఇంకోటి ఇక్కడ యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి ఫ్రీడమ్ రిఫైన్ ఆయిల్ అండి. చూడండి, ఇప్పుడు నేను పిండిని ముద్ద చేసుకున్నాను. ఇప్పుడు మనం మురుకులు చేసే దాంట్లో పిండిని పెట్టాను. ఫస్ట్ దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి రుద్ది దాంట్లో మనం పిండిని పెట్టాలి. అప్పుడు ఈజీగా మనకు వస్తుందండి. చూడు, నేను ఫస్ట్ మనకు ఈజీ వేలో ఉండడానికి నేను ఒక గరిట పైన ఫస్ట్ పోసి ప్యాన్లో వేస్తాను. ఇలా అయితే మనకు చేయికి ఏ ఇబ్బంది ఉండదు. ఆయిల్ అనేది మంచిగా కరెక్ట్గా కాగిన తర్వాతనే వేయాలి, లేదంటే మనకు లోపల కాలవు, మెత్తగా ఉండి బయట కాలినట్టు అనిపిస్తాయి. సో మనం ఆయిల్ అనేది కరెక్ట్గా కాలిందో లేదో చూసుకొని వేసుకోవాలండి. ఇవి చాలా బాగుంటాయండి మురుకులు, ఎందుకంటే మనం ఇక్కడ మినప్పప్పు యాడ్ చేసాము, హాట్ వాటర్, హాట్ ఆయిల్ యూజ్ చేసాము. ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసి చూడండి అండి. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయండి. మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఈ మురుకులు. చూడండి ఎంత బాగున్నాయి. మా వీడియోని మీరు ఫస్ట్ అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే, బాయ్.